సబ్స్క్రైబ్, షేర్, లైక్. అంతిమ దైవ గ్రంథం ఖుర్ఆన్ 20 తాహా. أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم. అపార కరుణామయుడు పరమ కృపాశీలుడైన అల్లాహ్ పేరుతో. ఆయత్ నంబర్ 113. وكذلك أنزلناه قرآنا عربيا وصرفنا فيه من الوعيد لعلهم يتقون أو يحدث لهم ذكرا. ఆయత్ నంబర్ 113. ఇదే విధంగా ఓ ప్రవక్త, మేము దీనిని నీపై అరబ్బీ ఖురాన్గా అవతరింపజేశాం. ప్రజలు భయభక్తులు కలిగి ఉండగలందులకు లేదా వారిలో ధర్మచింతన రేకెత్తేందుకు పలు విధాలుగా ఇందులో భయబోధ చేశాం. వ్యాఖ్యానం 101. అంటే పాపాలను, నిషిద్ధ హరాం విషయాలను, నీతిబాహ్యమైన పనులను పరిత్యజించి ధర్మసమ్మతమైన విధానాన్ని అవలంబించడానికి గాను. వ్యాఖ్యానం 102. అంటే వారిలో దైవ విధేయతాభావం జనించాలి. దైవ సామీప్యం పొందడానికి వారు తాపత్రయపడాలి. వెనుకటి జాతుల స్థితిగతులను, సంఘటనలను తెలుసుకుని గుణపాఠం నేర్చుకోవాలి. ఇదే ఖుర్ఆన్ అవతరణ ఉద్దేశం. ఆయత్ నంబర్ 114. فتعالى الله الملك الحق ولا تعجل بالقرآن من قبل أن يقضى إليك وحيه وقل رب زدني علما. ఆయత్ నంబర్ 114. కనుక నిజ సామ్రాట్టు అయిన అల్లాహయే సర్వోన్నతుడు. నీ వద్దకు పంపబడే వహీ దైవవాణి పూర్తి కానంత వరకు నువ్వు ఖురాన్ పఠించడంలో తొందరపడకు. అయితే ప్రభు నా జ్ఞానాన్ని పెంచు అని మాత్రం వేడుకో. వ్యాఖ్యానం 103. ఆయన చేసే వాగ్దానం సత్యం, ఆయన హెచ్చరిక కూడా సత్యమే, స్వర్గ నరకాలు కూడా సత్యమే, ఆయన తరపున అవతరింపజేయబడే ప్రతీదీ సత్యమే. వ్యాఖ్యానం 104. దైవదూత జిబ్రాయిల్ అలైహిస్సలాం దైవ సందేశం తీసుకుని వచ్చి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు వినిపించినప్పుడు దాన్ని కంఠస్థం చేసుకోవడానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం త్వరపడేవారు. ఒక్క అక్షరం కూడా మర్చిపోకుండా పూర్తిగా జ్ఞాపకం చేసుకోవాలన్నది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉద్దేశం. అయితే ఈ విషయంలో తొందరపడవలసిన పని లేదని, దైవవాణిని ముందు శ్రద్ధగా వినాలని, ఆ తర్వాతే కంఠస్థం చేయాలని అల్లాహ్ ఆయనకు తాకీదు చేశాడు. ఎందుకంటే విషయాన్ని మనోఫలకంపై ముద్రించే బాధ్యత తనదని అల్లాహ్ చెప్పాడు. దీని వివరాలు అల్ ఖియామ సూరాలో రానున్నాయి. వ్యాఖ్యానం 105. అంటే జ్ఞానాన్ని, అవగాహనా శక్తిని పెంపొందించమని అల్లాహ్ను తరచూ వేడుకుంటూ ఉండాలి. ఈ ఆయతు అందరికీ వర్తిస్తుంది. ముఖ్యంగా ఇస్లామీయ విద్వాంసులు ఈ ఆయతును అనునిత్యం దృష్టిలో పెట్టుకుని ధార్మిక తీర్పులు, పత్వాలు ఇచ్చే విషయంలో విషయాన్ని పలు కోణాల నుంచి తరచి చూడాలి. స్థూల దృష్టితో, మిడిమిడి జ్ఞానంతో పత్వాలు జారీ చేయకూడదు. తీర్పుకు సంబంధించి కావలసినంత సమాచారాన్ని సమపార్జించాలి. ఇందులో ఎలాంటి అలసత్వం చూపకూడదు. ధార్మిక పరిభాషలో ఇల్ము, జ్ఞానం అంటే అసలు ఖురాన్ హదీసుల జ్ఞానమే. మిగిలిన విద్యలన్నీ కూటికి కోట్లకు సంబంధించినవే. అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తరచూ అల్లాహ్ను ప్రార్థిస్తూ ఉండేది ఖురాన్ హదీసుల పరిజ్ఞానం కోసమే. ఈ జ్ఞానం ద్వారా దాసునికి దైవంతో సంబంధం ఏర్పడుతుంది. ఇంకా ఈ జ్ఞానం ద్వారా మనిషి నడవడిక సంస్కరించబడుతుంది. ఏ విషయాల పట్ల దేవుడు ప్రసన్నుడవుతాడో, మరే విషయాల పట్ల అప్రసన్నుడవుతాడో తెలుసుకోవడానికి వీలవుతుంది. ఇలాంటి దుఆలలో ఇంకొక దుఆ ఇది. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ దుఆ కూడా చేస్తూ ఉండేవారు. అల్లాహుమ్మన్ ఫాని బిమా
అల్లంతని వ అల్లిమ్ని మా యన్ఫౌని వ జిద్ని ఇల్మన్ వల్హమ్దులిల్లాహి అలా కుల్లి హాల్. ఇబ్నే మాజా. అనువాదం: ఓ అల్లాహ్, నీవు నాకు నేర్పిన విద్య ద్వారా నాకు ప్రయోజనాన్ని చేకూర్చు. ప్రయోజనం కలిగే విద్యనే నాకు నేర్పించు. నా జ్ఞానములో వృద్ధి నొసగు. సర్వావస్థలలోనూ అల్లాహకే స్తోత్రం శోభిస్తుంది. ఆయత్ నెంబర్ 115. ولقد عهدنا إلى آدم من قبل فنسي ولم نجد له عزما. ఆయత్ నెంబర్ 115. మేము ఆదంకు ముందే గట్టిగా తాకీదు చేశాం, కానీ అతను మరచిపోయాడు. మాకు అతనిలో సంకల్ప బలం కనిపించలేదు. వ్యాఖ్యానం 106. మరిచిపోవడం అనేది మానవ సహజమైన దౌర్బల్యం. మానవుని మనోబలం కూడా తరచూ తడబడుతూ ఉంటుంది. ఈ రెండు బలహీనతల మూలంగానే శైతాన్ మనిషిపై సునాయాసంగా దాడి చేస్తాడు. ఒకవేళ ఈ బలహీనతల్లో దైవ ధిక్కార భావం, అవిధేయత వంటి అవలక్షణాలు అంతర్లీనం కాకుండా ఉన్నట్లయితే అవి క్షంతవ్యమే. అటువంటి బలహీనతలు ఒక ప్రవక్త సౌశీల్యానికి కూడా విరుద్ధమైనవి కావు. తిరుగుబాటు ధోరణి పొడచూపకుండా ఉన్నంత వరకు దేవుడు తన దాసుల పొరపాట్లను దయతో మన్నిస్తాడు. కాకపోతే తన తప్పు తెలిసి రాగానే దాసుడు సిగ్గుతో కుచించుకుపోతూ తన ప్రభు సాన్నిధ్యంలో మోకరిల్లాలి, క్షమాపణ వేడుకోవాలి. హజరత్ ఆదం అలైహిస్సలాం కూడా అదే చేశారు. దేవుడు హజరత్ ఆదం అలైహిస్సలాంకు ముందే బోధపరిచాడు, శైతాన్ నీకు నీ అర్ధాంగికి బహిరంగ శత్రువు. వాడి పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలి. వాడి మాయ మాటలకు మోసపోవద్దు. అసూయతో వాడు మీ ఇద్దరిని స్వర్గం నుంచి గెంటివేసే పరిస్థితి సృష్టించవచ్చు అని దీనినే వాగ్దానంగా అభివర్ణించడం జరిగింది. ఈ మాటను హజరత్ ఆదం అలైహిస్సలాం మరిచిపోయారు. అసలు విషయం ఏమిటంటే, ఒకానొక వృక్షం వద్దకు వెళ్ళరాదని, ఆ వృక్షం ఫలాన్ని తినరాదని అల్లాహ్ ఆయనకు సూచించాడు. ఆ చెట్టు దగ్గరకు పోరాదన్న విషయం ఆయన మనసులో పదిలమైంది. అయితే శైతాన్ అబద్ధపు ప్రమాణాలు చేసి ఆదంను కవ్వించాడు. ఆ చెట్టు పండును తిన్నవాడు మృత్యువును జయిస్తాడని, అతనికి శాశ్వత సార్వభౌమాధికారం లభిస్తుందని ప్రేరేపించాడు. దాంతో ఆదం సంకల్ప బలం దెబ్బతిన్నది. ఆయన ఏమరపాటుకు గురై శైతాన్ వ్యూహంలో చిక్కుకున్నారు. ఆయత్ నంబర్ 116. وإذ قلنا للملائكة اسجدوا لآدم فسجدوا إلا إبليس أبى. ఆయత్ నంబర్ 116. ఆదంకు సాష్టాంగపడండి అని మేము దైవదూతలతో అన్నప్పుడు ఇబ్లీస్ తప్ప అందరూ సాష్టాంగపడ్డారు. వాడు మాత్రం స్పష్టంగా నిరాకరించాడు. فقلنا يا آدم إن هذا عدو لك ولزوجك فلا يخرجنكما من الجنة فتشقى. ఆయత్ నంబర్ 117. అప్పుడు మేము ఇలా అన్నాము, ఓ ఆదం, వీడు నీకు నీ భార్యకు బద్ధ విరోధి. జాగ్రత్త, వాడు మీ ఇద్దరిని స్వర్గము నుంచి వెళ్ళగొట్టే స్థితి రాకూడదు సుమా. ఒకవేళ అదే కనుక జరిగితే నువ్వు కష్టాల్లో పడాల్సి వస్తుంది. వ్యాఖ్యానం 107. ఇక్కడ కష్టం అన్న పదం పరిశ్రమ అన్న భావంలో ప్రయోగించబడింది. స్వర్గంలో కష్టపడకుండానే అన్నపానీయాలు, విశ్రాంతి సౌకర్యాలు లభిస్తున్నాయి. ఒకవేళ స్వర్గం నుంచి బయటపడితే తిండి, బట్టలు కోసం, నివాస గృహం కోసం తీవ్రంగా కష్టపడాల్సి వస్తుంది అని ఆదం అవ్వాలిద్దరికీ చెప్పలేదు. కేవలం ఆదంకు మాత్రమే ఈ మాట అనబడింది. మరి చూడబోతే ఆ వృక్షాన్ని సమీపించి దాని పండు తిన్నవారిలో వారిద్దరూ ఉన్నారు. దీని ఆధారంగా పండితులు ఏమంటారంటే, కష్టపడి సంపాదించి ఆలుబిడ్డలను పోషించాల్సిన బాధ్యతను దేవుడు మగాడిపై వేశాడు.
ఈ బాధ్యత స్త్రీపై మోపబడలేదు. ఈ బరువు నుంచి తప్పించి దేవుడు ఆమెను గృహ సామ్రాజ్ఞిగా గౌరవించాడు. కానీ నేటి ఆధునిక మానవుడు స్త్రీ స్వేచ్ఛ పేరుతో ఆమెపై అదనపు భారం మోపాడు. దేవుడు తనకు సామ్రాజ్ఞిగా ఇచ్చిన ఈ పురస్కారాన్ని ఆధునిక మహిళ బానిస బంధనంగా భావించి గృహ సామ్రాజ్యాన్ని విడిచి అంగడిలోకి అడుగుపెట్టింది. తన మాన మర్యాదలకు రక్షణ లేని స్వేచ్ఛ విపణిలో విహరించగోరుతుంది. ఆ విధంగా నేటి నారీమణి శైతాన్ పన్నిన అందమైన ఆకర్షణీయమైన పద్మవ్యూహంలో దారుణంగా చిక్కుకుపోయింది. ఆయుతుల నెంబర్ 18, 19, 20. إن لك ألا تجوع فيها ولا تعرى. ఆయుత్ నెంబర్ 118. ఇక్కడ నువ్వు ఎంతో హాయిగా ఉన్నావు. ఇక్కడ నీకు ఆకలి ఉండదు, నువ్వు నగ్నంగానూ ఉండవు. وأنك لا تظمأ فيها ولا تضحى. ఆయుత్ నెంబర్ 119. నీకు దప్పిగా గాని ఎండ బాధ గాని ఉండదు. فوسوس إليه الشيطان قال يا آدم هل أدلك على شجرة الخلد وملك لا يبلى. ఆయుత్ నెంబర్ 120. మరి శైతాన్ అతన్ని కవ్వించాడు, ఓ ఆదం, నేను నీకు శాశ్వత జీవితాన్ని ప్రసాదించే వృక్షాన్ని, ఎన్నటికీ పాతబడని సామ్రాజ్యాన్ని చూపించనా అన్నాడు. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్.